హలో వాట్ ఈస్ అప్ అమిగోస్ ఇవాల్టి వీడియోలో మీకు 20 years ఉంటే 2021 పోయినప్పుడు బేసిక్గా యంగ్ అడల్ట్హుడ్లో మీరు జంప్ చేస్తున్నా ఆర్ లేట్ టీన్స్లో మీరున్నా మీరు మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తే ఒకవేళ స్టార్ట్ చేసినట్టుంటే యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. బట్ అమిగోస్ కొన్ని విషయాలు మనం మైండ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి టు సేవ్ ద మనీ దట్ యూర్ ఎర్నింగ్ అండ్ మల్టిప్లై ఇట్. ఎందుకంటే మనీ మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయడం మనకి రాకపోయినా కూడా సంకట్లో పడతాం. సో వాట్ డు వి డూ? వి షుడ్ డైరెక్ట్లీ గెట్ రైట్ హ్యాండ్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ హ్యాండ్, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు రజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్ మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. వి విల్ గెట్ రైట్. Number 5 amigos, have a hold of your money. అంటే మీరు ఏదైతే మనీ ఎర్న్ చేస్తున్నారో అది 500 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. మీ స్థాయిని బట్టి, మీ సత్తాని బట్టి, మీ స్కిల్ని బట్టి, డిఫరెంట్ నాలెడ్జ్ ఎబిలిటీస్ని బట్టి మనీని మీరు క్యాప్చర్ చేసుకుని ఆ స్కిల్ని బట్టి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ మనీ వచ్చే స్ట్రీమ్స్ ఉంటాయి. 500 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎనీవేర్ ఇన్ బిట్వీన్ ఆర్ ఇట్ కుడ్ బి మోర్. బట్ ఆ మనీ ఏదైతే మీకు వస్తుందో, ఆ మనీ ఏదైతే మీకు ఇన్కమింగ్ ఉందో, ఇన్లెట్ ఉందో, దాని మీద మీకు అబ్సల్యూట్ 100% హోల్డ్ ఉండాలి. ఎంత మనీ ఉంది, ఎంత మనీ ఎక్స్పెన్సెస్కి వెళ్తుంది, ఎంత మనీ మనం సేవ్ చేస్తున్నాం ఎవ్రీ మంత్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అలా కాకుండా వచ్చింది ఖర్చు పెట్టేద్దాం, 500 వచ్చింది, ఇక మన చేతిలో ఇవాళ 500 ఉంది, దాన్ని ఖర్చు పెట్టేద్దాం అనే ఒక ఫ్రస్ట్రేషన్, ఆ మైండ్ సెట్లో మీరు ఉంటే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ దట్ మనీ. మనీ మీద మనకు హోల్డ్ లేకపోతే లైఫ్లో ఎప్పటికైనా రిస్కే. మనకి ఏ మనీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు వస్తుందో, ఎలా వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో ఏం అర్థం కాక ఎప్పుడు ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటుంది మన బ్రెయిన్, ముఖ్యంగా మనం ఆలోచిస్తే. సో ఆ మనీ మీద ఒక ఫుల్ ఫోకస్ పెట్టుకోండి, ప్రాపర్గా ఉండండి. నెంబర్ 4 అమిగో, స్టార్ట్ ఇన్వెస్టింగ్ దట్ మనీ. మనకి మనీ వచ్చింది, మన స్కిల్ చేసి మనం ఓకే వాట్ ఎవర్ జాబ్ చేసి ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ చేసి వెన్ యూఆర్ గెటింగ్ దట్ మనీ, ఆ మనీ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయడానికి వేరియస్ అవెన్యూస్ ఉన్నాయి. This is not a sponsored video, కానీ there are a lot of avenues that I can vouch for. It could be cryptocurrency, it could be share market, it could be different avenues. మన మనీని మనం మల్టిప్లై చేయడానికి. ఇది గ్యాంబ్లింగ్లా కాదు, దిస్ ఈజ్ మోర్ లైక్ నాలెడ్జ్ బేస్డ్ సైన్స్. బేసిక్గా మనకు ఒక నాలెడ్జ్ ఉంటే ఇట్ కుడ్ బి ఆన్ క్రిప్టో కరెన్సీ, ఇట్ కుడ్ బి ఆన్ షేర్స్. ఆ పర్టికులర్ మనీని అందులో పెట్టి దాన్ని మనం ఎలా మల్టిప్లై చేస్తున్నాం, దాని మీద నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనం వీ కెన్ మల్టిప్లై అవర్ మనీ. ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే వీఆర్ గోన్ లూజ్. సో దాని మీద వేరియస్ బుక్స్ చదవండి, దాని మీద వేరియస్ వీడియోస్ చూడండి, దాని మీద వేరియస్ పెద్దగా నాలెడ్జ్ తెచ్చుకోండి. ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ అమిగోస్, మన మనీని మల్టిప్లై చేయకపోతే, ఇన్వెస్ట్ రైట్ ప్లేసెస్లో చేయకపోతే వీఆర్ గోన్ లూజ్. నెంబర్ 4 అమిగోస్, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఒక చిన్న పిట్టగా చెప్పాలి. పరోటా సపోటా కదా దీని పేరు. మనం డైలీ వీడియోస్ చేయడం చూసి మన వెనకాల పరిగెట్టడానికి ట్రై చేసి అది తట్టుకోలేక కడుపు మంటతో పరిగెట్టలేక కొంచెం బాగా అలిసిపోయి మళ్ళీ కూడా ఆపేద్దామని ఏకైక ఉద్దేశంతో ఏక్ పరోటా ఏక్ సపోటా కే పాస్ గయా. ఈ పరోటా వెళ్ళి సపోటా దగ్గరికి ఏం చెప్పిందంటే, మనోడి మీద ఒక వీడియో చేసి అటు తిప్పి ఇటు తిప్పి ఈ పాయింట్లు ఆ పాయింట్లు చెప్పి కొంచెం పాయింట్లు కట్ చేసి మ్యాటర్ లేకుండా, సింక్ లేకుండా, అద్దం లేకుండా, పద్దం లేకుండా కట్ చేసేసి డైలీ వీడియోస్ ఎందుకు చేయాలి, డైలీ వీడియోస్ చేయకూడదు అని చెప్పి ఆ సపోర్టా చెప్పింది. ఒకటే విషయం, మీకు ఎంతకాలం మీకు ఎంత కడుపుమంటున్నా కూడా నేను డైలీ వీడియోస్ ఆపను. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో, నా వీడియోస్ డైలీ చూస్తున్నారో, ఐ విల్ స్టార్ట్ రివార్డింగ్ యూ ఫ్రమ్ టుడే ఫర్ ద నెక్స్ట్ 30 days. ఎందుకంటే పరోటా సపోటాలు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు, దేర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్. బట్ మనం ఏదైతే ఉన్నామో, మన బాండ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎటర్నల్. సో మీరు ఇంత నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతున్న, స్మియర్ క్యాంపెయిన్ జరుగుతున్న మీరు నాతో ఉన్నారు కాబట్టి, మీరు చూస్తున్న వాళ్ళ కోసం ఎవ్రీ డే హూఎవర్ ఈజ్ వాచింగ్, ఎవ్రీ డే 1 personకి ఐఎమ్ గోనా గివ్ యూ అ గిఫ్ట్. మన అమిగో బై ఏ జూడ్ డ్రాప్ టు వస్తుంది, మనందరికీ తెలుసు. ఎవ్రీ ఐటమ్ ఈజ్ గోయింగ్ టు బి అండర్ 699 విత్ ఫ్రీ షిప్పింగ్, అది కూడా అందరికీ తెలుసు. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, ఎవ్రీ డే ఫర్ ద నెక్స్ట్ 30 days ఐఎమ్ గోనా పిక్ 1 person. మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఒక్కరిని పిక్ చేసుకొని ఐఎమ్ గోనా గివ్ యూ 1 discount కూపన్ కోడ్. అది 250 అవ్వచ్చు, 250 ఆర్ అబౌవ్, 250 అవ్వచ్చు, 300 అవ్వచ్చు. నాకు తిక్కర్ రేగితే 699 కూడా ఇచ్చేయచ్చు, ఫ్రీగా ఇచ్చేయచ్చు. ఎవ్రీడే నైట్ 8 o'clockకి ఇవాళ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇవాళ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు నైట్ 8కి ఇవాళ విన్నర్, ఎల్లుండి నైట్ రేపటి విన్నర్, అలాగా ఎవ్రీ డే 1 winner ఐఎమ్ గోనా పిక్. Because you are not just a subscriber to me, you are more than a family.
మన మధ్యలో ఏ సపోర్టా వచ్చి ఏ పరోటా వచ్చి ఆపేద్దాం, వీడియో చూపించకుండా డైలీ వీడియోస్ తగ్గించేద్దాం, ఏం చేద్దాం అని చూసినా కూడా ట్రస్ట్ మీ, దిస్ బాండ్ ఈస్ గోయింగ్ టు రిమైన్. సో జస్ట్ మీరు చేయాల్సిన విషయాలు మూడే. కింద కనబడే లైక్ బటన్ కొట్టండి, కామెంట్ చేసేటప్పుడు #road to 250K అనుకుంటే మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, నీట్గా కామెంట్ చేసేయండి. కామెంట్స్ని పెంచుదాం, లైక్స్ని పెంచుదాం. అండ్ థర్డ్ వన్, మీ పేరు, ఈమెయిల్ ఐడి ఈ రెండు చేయండి చాలు, మేము కాంటాక్ట్ అవుతాం మీకు. అండ్ ద టీమ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ నైస్ కూపన్ కోడ్ ఎవ్రీ సింగిల్ డే ఫర్ ద నెక్స్ట్ 30 days. మనల్ని ఎవడాపుతాడో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ స్టెప్ కో జాయింగే, లేకపోతే కట్ చేసేసి వీడియోస్లో క్లిప్స్ని ఏది పడితే జనాలు చూపించేస్తే మన ఆడియన్స్ చూసేస్తారనుకున్నారా? ఖమోష్. నెక్స్ట్ స్టెప్. నెంబర్ 3 అమిగోస్, ఎక్స్పెండిచర్ కంట్రోల్. బేసిక్గా మనకి వస్తున్న మనీని ఎలా కంట్రోల్ చేయాలి? సింపుల్ లాజిక్ చెప్తా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మన గ్రూప్ మొత్తంలో వీఆర్ ఎర్నింగ్ సమ్ మనీ. అది మన స్కిల్ని బట్టి ఎక్కడికైనా ఒక ఇంటర్న్షిప్ చేస్తే వస్తుంది. మన ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ చిల్లింగ్ అవుట్, దే ఆర్ నాట్ ఎర్నింగ్ మనీ. బట్ ఓవరాల్గా ఎలా ఉంటుందంటే వెన్ వీ గో అవుట్, బికాజ్ ఐఎమ్ ఎర్నింగ్ మనీ ఐ హ్యావ్ టు స్పెండ్. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఎందుకంటే మీరు ఇవాళ మీ మనీని ఎంత సేవ్ చేసుకుంటే, ఎక్స్పెండిచర్ని ఎంత కంట్రోల్ చేస్తారో, దట్ ఈస్ వెన్. నేను మీ డబ్బులు కూడా వాళ్ళ మీద వేసేసి ఖర్చు పెట్టామని చెప్పట్లేదు. వెన్ యూ గో అవుట్ ఆన్ అ రెగ్యులర్ మీటింగ్, అది పార్టీ కాకుండా ఒక రెగ్యులర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసినా, ఎవరైనా మిమ్మల్ని పుష్ చేసినా, నువ్వు ఓన్ చేస్తున్నావు కదా పే చేయని మిమ్మల్ని బుల్లీ చేసినా, మీరు ఇంట్రోవర్ట్ అయ్యి మాట్లాడలేక పే చేసేస్తారు. డోంట్ డూ దట్. ఫర్మ్గా చెప్పండి, ఫర్మ్గా నో చెప్పండి. అండ్ టెల్ విల్ డివైడ్ ఈక్వల్లీ అని చెప్పండి. అలా ఆ పర్టికులర్ డివిజన్కి ఈక్వల్లీ ఉండే డివిజన్కి వేరియస్ యాప్స్ ఉన్నాయి, రకరకాల యాప్స్ ఉన్నాయి మార్కెట్లో. సో టెల్ ఇట్ టు దెమ్. హ్యావ్ ఎ నైస్ లైఫ్. నెంబర్ 3. నెంబర్ 2 అమిగోస్, నో యువర్ వర్త్. మనం టీన్స్లో ఆర్ జస్ట్ యంగ్ అడల్ట్స్లో వన్స్ వి స్టార్ట్ ఎర్నింగ్ మనీ, మనకి డబ్బులు వస్తే చాలు, మనల్ని మెయింటైన్ చేయగలిగే డబ్బులు వస్తే చాలు, మనం చిల్ అవ్వగలిగే డబ్బులు వస్తే చాలు, మనం ఖర్చు పెట్టగలిగే డబ్బులు వస్తే చాలు అని చెప్పి చాలామంది తక్కువకి, వాళ్ళు ఎంతైతే స్కిల్ బయట పెడుతున్నారో అంతకన్నా తక్కువ ఒప్పుకొని దే స్టార్ట్ వర్కింగ్. అమిగోస్, లైఫ్లో మనకి మేజర్గా తెలియాల్సింది ఏంటో తెలుసా? మన వర్త్ ఏంటి, మనం చేసే పనితనానికి మనం ఎంత డబ్బులకు అర్హులమో మనకి తెలిస్తే ముందు మనం అవతల వాళ్ళకి ఫర్మ్గా చెప్పగలుగుతాం. సో వెన్ యూఆర్ వర్కింగ్ అవుట్ సైడ్, అదొక గ్రాఫిక్ డిజైనర్ కావచ్చు, డేటా ఎంట్రీ అనలిస్ట్ కావచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, థంబ్నెయిల్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఎడిటర్ అవ్వచ్చు, అబ్బో చాలా ఉన్నాయి. ఇలాగ మనం బయట పనిచేస్తున్నప్పుడు మీ స్కిల్ ఏంటి, దానికి అవతల ఇచ్చే వర్త్ ఏంటి, మీరే డిసైడ్ చేయాలి. స్టార్ట్ బెటరింగ్ యువర్ స్కిల్స్. అప్పుడే మనకు ఒక పుష్ ఉంటుంది. మీరు ఎంత చేసినా అంతే డబ్బులు తీసుకుంటే ఒక పుష్ ఉంటుంది లోపల నుంచి. ఏదైతే ఆ పుష్ ఉంటుందో అది ఉండదు. మనకు ఆ పుష్ లోపల నుంచి రావాలంటే వీ షుడ్ నో, మనం ఓకే ఇంత నేర్చుకున్నాను నేను, ఇప్పుడు నాకు ఇంత మనీ వస్తుంది, ఇంత నేర్చుకుంటే ఇంత వస్తుంది అని చెప్పి మనకి ఆ పర్టికులర్గా మనకి తెలిస్తే ప్రాపర్గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. లోపల నుంచి ఆ మోటివేషన్ వస్తుంది. నెంబర్ 2, ఇది గుర్తుపెట్టేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఫైనల్ నెంబర్ 1 అమిగోస్, ఎర్న్ ఎక్స్పీరియన్సెస్, నాట్ జస్ట్ మనీ. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే, మనం ఒక 10 మందిలో పిలిచి నీకు ఇంత మనీ వస్తుంది, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అవుట్ ఆఫ్ ఇట్ అంటే అందులో 9 మంది ఫోన్స్ ఇష్టం వచ్చిన వాళ్ళు ఫోన్ అంటారు, ఐఫోన్ అంటారు, బైక్స్ ఇష్టం ఉన్న వాళ్ళు డ్యూక్ అంటారు, లేదా రాయల్ ఎన్ఫీల్డ్ అంటారు. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్. అవి తప్పని చెప్పి అనట్లా, ఇట్స్ గుడ్. బట్ వాటికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఎక్స్పీరియన్సెస్ కూడా అంతే ఇవ్వాలి. ఎందుకంటే మన హైట్ వెయిట్ ఓకే, బట్ మన లోపల ఉండే డెప్త్ ఏదైతే ఉంటుందో దానికి ఒక కొలమానం ఇచ్చేది, దానికి ఒక క్వాంటిఫికేషన్ చేసేది మనం బయట చూసే ఎక్స్పీరియన్సెస్, బయట తిరిగే ప్లేసెస్, బయటికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసేది, బయట మాట్లాడే ప్రజలే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్టార్ట్ గోయింగ్ అవుట్. అది అడ్వెంచర్ స్పోర్ట్స్ అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, ముఖ్యంగా సోలో ట్రావెల్ అవ్వచ్చు. సోలో ట్రావెల్కి మీరు వెళ్ళినప్పుడు మీకు వచ్చే ఎక్స్పీరియన్సెస్, మీరు థింక్ చేసే విధానం మారిపోతుంది, ఆ థాట్ ప్రాసెస్ డైనమిక్స్ మారిపోతాయి. మీరు ఒక్కటి సోలో ట్రిప్కి వెళ్ళి వెనక్కి వచ్చి చూడండి. ఎందుకంటే మనం ఎంత కాదనుకున్నా ఒక క్లోజ్డ్ ప్రొటెక్టెడ్ సర్కిల్లో ఉంటాం. అది మనకు ఒక కండిషన్డ్ థింకింగ్ ఇచ్చేలా చేస్తుంది. వన్స్ యూ గో అవుట్, వన్స్ యూ స్టెప్ అవుట్, మీ బడ్జెటెడ్ రెవెన్యూలోనే మీకు ఎంతైతే బడ్జెట్ వస్తుందో, మీకు ఎంతైతే సంపాదిస్తున్నారో దాంట్లోనే ఒక సోలో ట్రిప్ వేయండి, తక్కువ డబ్బులు పాకెట్లో పెట్టుకొని. దట్ ఈస్ వెన్ యూ లెర్న్ అమిగోస్.
బయట ప్రపంచం మీకు పరిచయం అవుతుంది. సో నాట్ జస్ట్ మనీ, ఎర్న్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ ద నంబర్ 1 ట్రిప్ విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనలీ అమిగోస్, మీరు మనీ ఎర్న్ చేస్తే యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. హోల్డ్ ఆన్ టు దట్. అండ్ ఆ మనీని, వచ్చిన మనీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా స్పెండ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోండి. ఈ పర్టికులర్ వీడియో దానికి హెల్ప్ చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ అమిగోస్, ఇందాక చెప్పినట్టే దిస్ ఇస్ ఎ 30-day గివ్అవే సీజన్ ఇన్ Aye Jude. ఎవడు మళ్ళీ డైలీ వీడియోస్ చేయకుండా ఆపలేడు అని బల్ల గుద్ది చెప్పడానికి ఎవ్రీడే వీడియోస్ వస్తాయి. అండ్ చూసే వాళ్ళకి మీకు నాట్ జస్ట్ నాలెడ్జ్, నాట్ జస్ట్ బేసిక్ ఇంటరాక్షన్, బట్ ఐ విల్ రివార్డ్ యూ విత్ గిఫ్ట్స్ ఆల్సో. ఎందుకంటే మీరు యూఆర్ స్పెండింగ్ దట్ టైం. ఎవడు ఎన్ని బయట ఎవడు ఎంత మాట్లాడుతున్నా కూడా యూఆర్ కమింగ్ అండ్ యూఆర్ వాచింగ్. ప్రతి ఎదవకి మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు రామారావు. బట్ యూ అండ్ మీ, ఈ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, ఈ కనెక్షన్ ఏదైతే ఉందో, ఈ బాండ్ ఏదైతే ఉందో, రిలేషన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ గోయింగ్ టు స్టే. చూసిన ప్రతిసారి ఎవ్రీ డే ఐమ్ గోయింగ్ టు పిక్ 1 person. అండ్ మీకు నెక్స్ట్ డ్రాప్లో అమిగో బై Aye Jude డ్రాప్ 2లో ఐమ్ గోన్ గివ్ 250 ఆర్ అబవ్ కూపన్ కోడ్స్. అది 250 ఉండొచ్చు, 300 నుంచి 300 ఉండొచ్చు, నాకు తిక్కరైతే 700 కూడా ఇచ్చేయచ్చు. ఎంతైతే 699 లోపల ఉంటుంది. సో జస్ట్ మీరు చేయాల్సిన విషయాలు 3. లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి #road to250K అని పెట్టి ఈ 30 days లోపల కొట్టేసేలా చూద్దాం. అండ్ థర్డ్ వన్, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ DM కొట్టండి, మీ పేరు, సైజు, అడ్రస్, వాట్ ఎవర్ ఎవ్రీడే 1 person పిక్ చేస్తాం. మార్నింగ్ 8 AM ఎవ్రీడే. ఇవాళ వీడియో మీరు నైట్ చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, నెక్స్ట్ డే నైట్ 8 PMకి ఐఎమ్ గోన్ టు గివ్ యూ మీ పర్టికులర్ పేరు, ఎవరైతే విన్నర్ ఉన్నారో నా స్టోరీలో పెట్టేస్తా. యాజ్ సింపుల్ యాజ్ దట్ అమిగోస్. అండ్ యూఆర్ గోన్ టు గెట్ కూపన్ కోడ్ నెక్స్ట్ డ్రాప్. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్. అండ్ మీరు చేయాల్సింది మీకు తెలుసు, డూ ఇట్. అడియోస్ అమిగోస్.